నా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి శనివారం నేను మీటింగ్ చేస్తా. గంగన్న కర్నాడు అని రాముడు కర్నాడు అని చెప్పాను. కానీ మీ పిల్లలు మీకే లేదు, ఇట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్ పోవద్దని? అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే 100% మీరు మీ సహకారం ఉంటే ఇలా ఎంత చెప్పడానికి ఎందుకు రమేష్ అన్న 10th ఇంటర్ డిగ్రీ ఏదైనా వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో చెప్పగలుగుతున్నారు. మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా చెప్పకపోవడానికి కారణం ఏమి? మీ పిల్లలకి నమ్మకం లేనట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం. ప్రతి మీటింగ్ ప్రతి దానికి పోతున్నామంటే కారణం ఏంటి? మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ కావడానికి అరుణ్, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కావాలి. ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్? మీ పిల్లలు మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను ఫస్ట్ దాన్ని మాట్లాడిన ఈ స్కూల్లో కానీ ఏదట్లా ఫస్ట్ ఏంటి ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని ఒప్పుకుంటా సార్. నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవరైనా కానీ ఒకసారి గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదివిందని చెప్పని ఒప్పుకుంటా అందరికి. ఉన్నారు ఈయన ఎవరన్నా టీచర్లు, ఈయన ఎంతమంది టీచర్లు ఉన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి, కానీ గవర్నమెంట్ చదువు కావాలి, గవర్నమెంట్ నౌకరు ఉండాలి. కానీ వ్యవసాయం చేయడానికి వీళ్ళు ప్రత్యేకారు వ్యవసాయం అంటే సమాజం అనుకుంటాయి. అందరికీ గవర్నమెంట్ ఎంత దొరుకుతాయి. మనం కష్టపడేది తత్వం ఏమని గవర్నమెంట్ జాబ్ కాదు. మన పిల్లలకి అన్ని అవగాహనలు నేర్పాలి. టీచర్ల బాధ్యత అది. పిల్లలకు జాబు జాబు జాబ్ అనేది కాదు, అతిథి ఉండాలి, వ్యవసాయం ఉండాలి, పని ఉండాలి, పని కాదు. జాబ్ జాబ్ అంటే చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు, దానికి అవగాహన కనిపించాలి పిల్లలకు. ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు చేశారని మీరు చెప్పుకుంటారు సార్. ఇది నా ఒపీనియన్ సార్, అభిప్రాయం సార్.